సార్ నమస్తే సార్. కేసీఆర్ గారు అలానే హరీష్ రావు గారు అయితే కోర్టుకు వెళ్లారు. కాళేశ్వరం నివేదికని రద్దు చేయాలనేసి. సో, దీనికి మీరేం చెప్తారు? కాళేశ్వరం దాని మీద నివేదికలు రద్దు చేయడానికి అది ఉండదు. కోర్టుకు కూడా అన్నీ తెలుసు. వీళ్ళు చేసిన దోపిడీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లు అప్లపాలు చేసి 3 లక్షల కోట్లు దోసుకున్నారు ఈ రాష్ట్ర ప్రజల సొమ్ములు. అందుకోసమే అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద పూర్తి విచారణ జరిగింది. అది కమిషన్ పూర్తి విచారణ చేసింది. అది ప్రభుత్వానికి కమిషన్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం. మరి ఆ భయమే లేదు కదా వాళ్ళకు. ఆ భయం లేనప్పుడు ఎందుకు పోయిండ్రు కోర్టుకు? ఇప్పుడు హైకోర్టుకు ఎందుకు పోవాలి? ఇప్పుడు నీకు భయమే లేదు కదా. వాళ్ళు ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా, కేటీఆర్, హరీష్ రావు మంత్రులుగా ఉన్నారు. ఆ రోజు కూడా మరి ప్రభుత్వ అధికారులే కదా వీళ్ళ దగ్గర పనిచేసింది. ఆ రోజు కూడా కమిషన్లు కూడా వీళ్ళ దగ్గర పనిచేసింది. అన్నప్పుడు కమిషన్ల మీద, అధికారుల మీద మీకు నమ్మకం లేకపోతే ఎవరి మీద నమ్మకం ఉంటుంది? ఆనాడు ప్రభుత్వం మీద నమ్మకం ఉండాలి కదా. దాని మీద విచారణ పూర్తి కమిషను, దానికి సంబంధించిన అధికారులు శూన్యంగా విచారణ చేసిన తర్వాతనే ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. మరి ఆ రిపోర్టు నేనేమో ప్రభుత్వం ప్రకటిస్తుంది. అప్పటిదా గోపికతో ఉండాలి కదా. హైకోర్టును ఎందుకు సంప్రదించాలి అంటే, మీరు రాష్ట్రాన్ని మొత్తం దోషేసి మొత్తం రాష్ట్ర ప్రజల సొమ్మును తిన్నాక 3 లక్షల కోట్లు తిని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం చుట్టుపక్కల హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న 30,000 ఎకరాలను దోసుకున్నా ఇవన్నిటిని మీరు ఎంత దోపిడీ చేసి మళ్ళీ చివరికి వస్తే కోర్టుని ఆశ్రయిస్తాం అని చెప్తే కోర్టు కూడా ఆలోచన చేస్తుంది కదా. అంటే కోర్టు నుంచి నోటీసులు అయితే రాలేదు. ఇది ఓన్లీ కేవలం మమ్మల్ని అవమానపరిచేదానికి ఇదంతా చేస్తున్నారు రాజకీయపూర్వకంగా. అవమానపరచడం ఏం లేదు, విచారణ జరిగింది. అవమానపరచడం కాదు, విచారణ జరిగింది. కమిషన్ విచారణ జరిగింది. ప్రభుత్వానికి ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కమిషను. దాని మీద అధికారులంతా విచారణ చేశారు. విచారణ మీద పూర్తిగా విచారణ జరిగింది. విచారణను ప్రభుత్వం ప్రకటించే సమయం దగ్గర కూడా ఉన్నది. అలాంటి టైంలో కోర్టు నీకు భయమే లేదు కదా. భయం లేనప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కోర్టుకి ఎందుకు పోయినని మేము అడుగుతున్నాం. కాబట్టి శిక్ష ఖచ్చితంగా పడుతుంది. ఖచ్చితంగా వాళ్ళు జైలుకు పోతారు, టీఆర్ జైలుకు పోతారు. వాళ్ళు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్నట్టు టీఆర్ జైలుకు పోతారు వాళ్ళు. ఎందుకంటే విత్ ప్రూఫ్ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఆశామాష కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరిగింది, అయిపోయింది. ఇప్పుడు విద్యుత్ మీద విచారణ జరుగుతుంది. తర్వాత అన్ని రంగాల్లో కూడా అన్ని శాఖలలో వీళ్ళు ఎంత దోపిడీ చేశారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అంటాడు. ఎన్ని శాఖ అంటే ప్రభుత్వంలో ఆనాడు వాళ్ళు ఉన్నారు కాబట్టి అన్ని శాఖలలో ఎంత దోపిడీ జరిగిందో అవన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. ప్రాజెక్టులు అన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. కార్ రేసింగ్ మీద కూడా కేటీఆర్ విచారణ జరుగుతుంది. అన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. ఆ విచారణలు మొత్తం తేలే సమయం దగ్గర పడ్డది. మీరు ఎన్ని కోట్లకు పోయినా కోర్టులు కూడా ప్రజల పక్షాన ఉంటాయి. ప్రజల పక్షాన్నే న్యాయం ఉంటుంది. ఆ ప్రజల పక్షాన ప్రజల సొమ్మును మీరు దోషింది కాబట్టి అది హైకోర్టు కూడా తెలుసు. అదేవిధంగా ప్రభుత్వం విచారణ చేయించింది కాబట్టి ఆ విచారణను కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. అన్నీ కూడా న్యాయపరంగానే, కోర్టులు కూడా న్యాయపరంగానే నిర్ణయాలు తీసుకుంటాయి. మీరు ఎక్కడ పోయినా మీరు తప్పించుకోలేరు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నువ్వు ఇక్కడ పోయినా మీరు తప్పించుకోలేరు. ఇక్కడ కాదు, మీరు సుప్రీంకోర్టుకు పోయినా సుప్రీంకోర్టుకు కూడా వీళ్ళ గురించి పూర్తి స్థాయిలో తెలుసు. కాబట్టి ఎక్కడ కూడా తప్పించుకోలేరు వాళ్ళు. ఒకవేళ శిక్ష పడితే సానుభూతి పెరిగే అవకాశం ఉందంటారా ప్రజలలో? అంటే ప్రజలు మొత్తం దోసుకొని, మొత్తం రాష్ట్ర ప్రజల సొమ్మును దోసుకొని 1,00,000 కోట్లు దోసుకొని ఉంటే సానుభూతి వస్తుందా? సానుభూతి అనేది నీతి నిజాయితీగా ఉన్నప్పుడు దానికి సానుభూతి వస్తుంది. నీతి నిజాయితీగా లేనప్పుడు సానుభూతి రాదు. అది తప్పు. ఎందుకంటే సానుభూతి అనేది నీతికి నిజాయితీకి మారు పేరుగా ఉంటేనే అది సానుభూతి వస్తుంది. ప్రజల సొమ్మునంతా దోసుకొని తిని మళ్ళీ మాకు సానుభూతి వస్తుందంటే ప్రజల సొమ్మునే కదా దోసుకున్నది. ప్రజల మీద ఉక్కుపాదం మోపారు కదా. ఎందుకు సానుభూతి వస్తుంది? ప్రజలకు కూడా తెలుసు కదా. ఇవాళ 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు, 3 లక్షల కోట్లు వాళ్ళ కుటుంబం దోసుకున్నది. మొత్తము ఇవాళ అమెరికాలో, ఇవాళ లండన్లో, దుబాయ్లో, ఇతర దేశాలలో లక్షల కోట్లు, వేల కోట్లు పెట్టుబడులు పెట్టిర్రు. మొత్తం ఈ హైదరాబాద్ చుట్టూన్న 30,000 ఎకరాల ఆ భూమిని వాళ్ళ బినామీ పేర్ల మీద చేసుకున్నాడు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు.
అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాదు చుట్టుపక్కల భూములు కాకుండా వ్యాపారాలన్నీ వాళ్ళే, బిజినెస్లన్నీ వాళ్ళే, మొత్తము రాష్ట్రాన్ని దోసుకున్న డబ్బంతా ఉంది. ఇయ్యలో వాళ్ళకు కేటీఆర్కి ఏంది అమెరికాలో ఇల్లు, ఇది మన కవితకు దుబాయ్లో ఇల్లు, ఈ హరీష్ రావు అనేటోడు మొత్తం అది సింగపూర్లో 25 నుంచి 30,000 కోట్ల పెట్టుబడి పెట్టిండు అక్కడ. ఇవన్నీ దోపిడీ సొమ్ము, రాష్ట్ర ప్రజలను దోసుకున్న సొమ్ము. కాబట్టి రాష్ట్ర ప్రజలు పూర్తిగా ప్రజలకు కూడా తెలుసు సానుభూతి అనేది ఎట్లా రాదు. ప్రజల కోసం ఏమన్నా త్యాగాలు చేసి అనేది సానుభూతి రావడానికి ఏమైనా దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారా ఏంది వీళ్ళంతా, లేకుంటే తెలంగాణ ఉద్యమం గిట్ట నిస్వార్థంగా చేసిండ్రా ఏంది. కాబట్టి ఇది మొత్తం టోటల్గా తెలంగాణ ప్రజలకు తెలుసు, ప్రజలకు ఏ పార్టీ కరెక్ట్ కూడా తెలుసు. తెలంగాణకు ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇటు సుదర్శన్ రెడ్డి గారిని ఉపరాష్ట్రపతి చేస్తాము అనేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అంటే రెడ్డిలేని ఎందుకు చేయాలి, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని చేయొచ్చు కదా అనేసి అంటారు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, ఎవరైనా రాష్ట్రపతి అనేది దాన్ని ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇంతకుముందు, తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. కాబట్టి భారత రాజ్యాంగం మీద పూర్తిగా అవగాహన ఉన్నది. కాబట్టి పూర్తిగా అవగాహన ఉన్నది భారత రాజ్యాంగం మీద. ఆయన న్యాయ నిపుణుడు కాబట్టి ఆయన దానికి ఉపరాష్ట్రపతికి అర్హుడు. కాబట్టి ఆయనను ఆ విధంగా ప్రకటించాడు. అది కేటీఆర్ అనేటోడు అలాంటి లుచ్చ మాటలు మాట్లాడకూడదు. నేను వాడిని అడుగుతా, కేటీఆర్ నువ్వు దళితుడిని నీ అయ్య ముఖ్యమంత్రి చేస్తున్నాడు, ఎందుకు చేయలేదు రవి? మరి 10 ఏళ్ళు మీ అయ్యనే ముఖ్యమంత్రి, కేసీఆర్ ముఖ్యమంత్రి కదా, దళితుడిని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు నేను అడుగుతున్నా. పోనీ బీసీని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు నేను అడుగుతున్నా. లాస్ట్కి వస్తే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు, మరి ప్రెసిడెంట్ కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కూడా కేసీఆర్ ఉన్నాడు. అప్పుడు ఒక బీసీని ప్రెసిడెంట్ చేయొచ్చు కదా టీఆర్ఎస్ పార్టీకి. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి మంత్రిగా ఉన్నాడు, మరి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ఎస్సీకి చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయలేదు? ఒక ఎస్టీని చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఇప్పటికి కూడా మరి ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కదా, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొడుకే కదా, తండ్రి కొడుకులే కదా, మరి పార్టీ వాళ్ళ చేతులు ఉన్నది. మరి ఒక బీసీని ఎందుకు ఎత్తలేరు, ఒక ఎస్సీని ఎందుకు ఎత్తలేరు, ఒక ఎస్టీని ఎందుకు ఎత్తలేరు? అక్కడ దాకా ఓకు. చరిత్ర, నీ కుటుంబం చరిత్ర తెలియంది కాదు, నీ కుటుంబం చరిత్ర మొత్తం తెలిసే. ఎందుకంటే మీరు ఎవరిని ఓర్చుకోలేరు. మీరు ఎందుకంటే ఆ విషయాన్ని కాదు, మీకు ఇంకోటి కూడా అడుగుతున్నా. ఇయ్యాలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, మా కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రులు 5 దళితులు. నీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కడు దళితుడు. ఆ ఒక్క దళితుడిని రాజయ్యను, వరంగల్ రాజయ్యను డిప్యూటీ సీఎంగా చేసిండ్రు. ఆయన మీద కేసులు పెట్టిండ్రు, ఆయనను పంపించేసిండ్రు ఆరోపణలు చేసి, రాజకీయంగా దెబ్బతీసి, అవమానపరిచి. రెండవది మళ్ళీ తర్వాత కడియం శ్రీరాని పెట్టిండు, కడియం శ్రీరాని కొన్ని రోజులు ఉంచి మళ్ళీ తీసేసిండ్రు. ఈటాల రాజేంద్రను మంత్రి చేసిండు, బీసీని మంత్రి చేసిండ్రు, ఆయన మీద కేసులు పెట్టించిండ్రు, భూములు కబ్జా చేసిన కేసులు పెట్టించిండ్రు, జైలుకు పంపే ప్రయత్నం చేసిండ్రు, బీసీ నిలగొట్టిండ్రు, నిజమైన బీసీని. మరి వీళ్ళను బీసీలు ఎస్సీలు మంత్రులు ఉంటేనే వాళ్ళకు సెక్యూరిటీ ఉండి, మంత్రులు నుండి ఒక హోదాను మెయింటైన్ చేస్తున్నాడు, ఓర్చుకోలేకనే వాళ్ళ మంత్రి పదవుల నుంచి బయటకు పంపించినాడు. ఇలా ఈ విషయాన్ని మాట్లాడచ్చమ్మా, ఈ విషయాన్ని మాట్లాడచ్చా? లుచ్చా నా కొడుకు కేటీఆర్ అంటాడు, ఈ విషయం మాట్లాడొచ్చా? ఏం అర్హత ఉందని మాట్లాడుతున్నావురా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, ఇవాళ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, ఇవాళ దేశంలో ఎంతోమంది ప్రధానమంత్రులు చేసింది కాంగ్రెస్ పార్టీ. బీసీలను, ఎస్సీలను, బ్రాహ్మణులను ఇవాళ దేశానికి ప్రధానమంత్రులు చేసింది. మన్మోహన్ సింగ్ను ఈ దేశానికి ప్రధానమంత్రి చేసింది ఒక బీసీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మీరు ఏ అర్హత ఉన్నదని మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలే. ఇవాళ ఏ అర్హత ఉన్నదని మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ సుదర్శన్ రెడ్డిని మేము నీకు బీసీల మీద ప్రేమ ఉంటే ఒక పని చేయరు భయ్, ఆ బీసీని నీ అయ్యేది కేసీఆర్ అధ్యక్ష పదవి కూడా ఒక బీసీని చేయి, నీ వర్కింగ్ ప్రెసిడెంట్ తీసేసి ఒక ఎస్సీని చేయి. ఇవాళ బీసీలు, ఎస్సీలు, ఎస్టీల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ అంటునికి లేదు.
కేటీఆర్ అంటోడు బీసీలు మంత్రులు ఉంటే ఓర్చుకోలేడు, ఎస్సీలు మంత్రులు ఉంటే ఓర్చుకోలేరు. అలాంటి దుర్మార్గులు మాట్లాడకూడదు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ గవర్నమెంట్ 5 మంత్రులు, ఇవాళ డిప్యూటీ సీఎం బట్టు విక్రమార్క గారు, ఇవాళ దామోదర్ నరసింహ గారు రాష్ట్ర మంత్రి, వివేక్ గారు రాష్ట్ర మంత్రి, లక్ష్మణ్ కుమార్ గారు రాష్ట్ర మంత్రి, స్పీకర్ ఆయన దళితుడు ప్రసాద్ గారు, డిప్యూటీ స్పీకర్ ఎస్టీ, ఇయలో ఎస్టీ మంత్రి. మరి ఇంతమంది ఉన్నారు అంటే దాదాపు మా వాళ్ళు 7 ఉన్నారు ఎస్సీ ఎస్టీలు. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇదే ఈ చరిత్ర తెలుసుకొని కేటీఆర్ Subscribe us and press the bell icon for more interesting updates.